పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన సంపాదకీయ వ్యాసం అందరికీ అందని ఆరోగ్య వరం అనే పేరుతో ఒక మంచి సంపాదకీయ వ్యాసాన్ని మనం విశ్లేషించుకుందాం. అంతకుముందు నాకు నేను పరిచయం చేసుకుంటాను. నేను డాక్టర్ దాశరథుల నర్సయ్య. గతంలో ప్రభుత్వ కళాశాలల్లో, ఐఏఎస్ అకాడమీలలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. అశోక్ నగర్లో స్టీల్ బ్రిడ్జ్ 35కు అత్యంత సమీపంలో, దాని దగ్గరలో ఉన్నటువంటి తిరుమల కాంప్లెక్స్లో కోచింగ్ సెంటర్ ప్రారంభించబడింది. అందులో తెలుగును ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న అభ్యర్థుల కోసం నేను కోచింగ్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాను. తెలుగు ఆప్షనల్లో మంచి మార్కులు సాధించడమే ధ్యేయంగా కృషి చేయాలని భావిస్తూ ఉన్నాను. ఈ నా పట్టుదలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు తెలుగు పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, తెలుగులో తప్పులు లేకుండా రాయడము అనే నిపుణత్వాన్ని కలిగినటువంటి వారు ఇంకా ఏది ఆలోచించకుండా తెలుగు ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకుంటే మీకు మంచి మార్కులు సంపాదించడమే ధ్యేయంగా పరిశ్రమిస్తూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక సంపాదకీయ వ్యాసాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అందరికీ అందని ఆరోగ్య వరం అనే పేరుతో వచ్చినటువంటి ఈ సంపాదకీయ వ్యాసం గ్రూప్ 1 పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం, సివిల్ సర్వీసెస్ లో జనరల్ ఎస్ఏ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ఇట్లాంటి వ్యాసాలు చాలా చక్కగా పనికి వస్తాయి. దేశంలో ఉన్నటువంటి వైద్య సంబంధమైనటువంటి వనరులను గురించి, ఆ వనరులు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి స్థితిగతులను గురించి ఈ వ్యాసం చాలా చక్కగా వివరించింది. మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రగతి పథంలో ముందుకు దూసుకు వెళ్ళాలి అంటే ముందు భౌతికమైనటువంటి ఆరోగ్యము మెరుగుగా ఉండాలి. భౌతికమైన ఆరోగ్యము మెరుగుగా ఉన్నప్పుడే ఒక మనిషి మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే దేశ ప్రజానీకానికి తరగని పెన్నిది ఆరోగ్యము అనే అంశాన్ని అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి మనిషి ఉత్సాహంగా ఉరకలేయాలి అంటే అది ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధ్యమవుతూ ఉంది. ప్రతి మనిషి తన విద్యుక్తమైనటువంటి ధర్మంలో భాగంగా పనులలో నిమగ్నం కావాలి అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. మెరుగైనటువంటి వైద్య వసతులను కల్పిస్తూ పౌరులను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఆయా ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా వైద్య రంగానికి, విద్యా రంగానికి తప్పనిసరిగా పెద్దపీట వేయాల్సిందే. జాతి సర్వతోముఖంగా వికసించాలి అంటే ఒకవైపు ప్రజల యొక్క ఆరోగ్యం, మరొక వైపు మానసికమైనటువంటి ఎదుగుదల.
ఈ రెండూ కూడా సమాంతరంగా జరగాలి అంటే ఏ ప్రభుత్వమైనా కూడా తప్పనిసరిగా వైద్యానికి విద్యకి పెద్దపీట వేయాల్సింది. ఈరోజు వైద్య రంగానికి సంబంధించినటువంటి విషయాల మీద దృష్టి సారిద్దాం. ఈ సంపాదకీయ వ్యాసం ఏ అంశాలను ఉటంకించిందో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మనకు స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాలు దాటిపోయింది. కానీ ఇప్పటికీ కూడా చాలామంది ఆరోగ్య భాగ్యానికి నోచుకోకపోవడం అత్యంత విచారకరమైనటువంటి సందర్భం. జాతి సౌభాగ్యానికి పల్లె ప్రాంతాలు పట్టుకొమ్మలు అని చెబుతూ ఉంటాం. కానీ పల్లె ప్రాంతాలలో నాణ్యమైనటువంటి సర్కారీ వైద్యం అందకపోవడం మిక్కిలి విచారగ్రస్తమైనటువంటి విషయంగా భావించాలి. ఇది ఈ సంపాదకీయం. ఇలా పల్లె ప్రాంతాలకు సర్కారీ వైద్యము అందకపోవడాన్ని ఒక రకంగా ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించినటువంటి సందర్భం. ఇది ఒక విషాదకరమైనటువంటి వాస్తవంగా అంగీకరించాలి అని కూడా ఉటంకించడం జరిగింది. జాతీయ కుటుంబ సర్వే ఫలితాల ఆధారంగా ఒక అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనము ఏమిటి అంటే సర్కారీ వైద్యము పల్లె ప్రాంతాలకు అనుకున్న రీతిలో వ్యాపించడం లేదు అనే విషయాన్ని నిర్ధారించింది. 35% గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలకు ఈ రోజు వరకు కూడా ఆధునికమైనటువంటి ఆరోగ్య సంరక్షణ సేవలు అందకపోవడం అనేటువంటిది అసలు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక రకంగా సిగ్గుతో తలవంచుకోవలసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఆరోగ్య సంరక్షణ సేవలు 35% గ్రామీణులకు అందకపోవడమే కాదు, అందులో ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన నిర్భాగ్యులే అధికంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంది. నిరుపేదలతో పోలిస్తే సంపన్నులు 47% అధికంగా నాణ్యమైనటువంటి ఏమిటి అంటే వైద్యాన్ని అందిపుచ్చుకుంటున్నారు అనేటువంటి విషయం నివేదికలు తెలియబరిచినప్పుడు పేదల పట్ల ఈ ప్రభుత్వాలకు ఉండేటువంటి అలసత్వము చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రగతి ఫలాలు ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రగతి ఫలాలను ప్రతి వ్యక్తికి సమానంగా పంచాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆశయంతో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. కానీ ఆ ఆశయాలు ఇట్లాంటి అసమానతల వలన సరి అయినటువంటి పంపిణీ ఏమిటి అంటే ప్రగతి ఫలాల పంపిణీ సమాజంలో జరగడం లేదు అనేటువంటి విషయం ఈ యొక్క ఉదాహరణతో ప్రతిబింబిస్తూ ఉంది. వైద్య రంగంలో జరుగుతున్నటువంటి ఈ అసమానతలతో ఏమిటి అంటే ఇట్లాంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక సామాజిక అణచివేత, పేదరికం, నిరాశ నిస్పృహలు ఇలాంటి గుణాలతో అవలక్షణాలతో సమాజం ఏమిటి అంటే మరింత కుంగుబాటుకు గురి అవుతూ ఉంది. అనారోగ్యం పాలైనప్పుడు నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నటువంటి ప్రజలు అసలు ఆసుపత్రికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా చేయకపోవడం దురదృష్టకరమైనటువంటి పరిణామం. సర్కారీ దవాఖానాలలో ఉచిత వైద్యం అందుతుందన్న విషయం మారుమూల ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలకు ఈ రోజు వరకు కూడా కొంతమందికి తెలియకపోవడం దురదృష్టకరమైనటువంటి
పరిణామంగా భావించాల్సి ఉంటుంది. దేశీయంగా 2005-2020ల మధ్య కాలంలో వైద్య ఆరోగ్య కేంద్రాల సంఖ్య 8% పెరిగినట్లు అధికార గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. అసలు ప్రజారోగ్యాన్ని ప్రాణప్రదంగా చూసుకోవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు ఈ మాత్రము పెరుగుదలతో ముందుకు వెళుతూ ఉన్నాయి అంటే అవి ప్రజారోగ్య విషయంలో చాలా మందకొండిగా సాగుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు పల్లె ప్రాంతాలలో తగినన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఉప కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయని నమ్మబలుకుతూ ఉంది. కానీ జనాభా యొక్క అవసరాల దృష్టితో పోల్చి చూసినప్పుడు గ్రామీణ భారతంలో సర్కారీ ఆసుపత్రుల యొక్క సంఖ్య ఏమాత్రం సరిపోవడం లేదు అనే విషయాన్ని గమనించదగినటువంటి అంశంగా స్వీకరించాలి. ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్పెషలిస్టుల కొరత కూడా దాదాపు 80% పైగానే ఉంది. అత్యవసర ఔషధాలు, పరికరాలు కూడా అందుబాటులో లేకపోవడం, అందుకే గత్యంతరం లేని పరిస్థితులలో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు లేదా మరీ ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు ఒక్కసారి ఆసుపత్రి పాలైతే ఆ వైద్య వ్యయ భారము వాళ్ళను పేదరికంలోకి వెళ్ళేటట్లుగా చేస్తూ ఉంది. ఈరోజు గణాంకాలు ఏం చెబుతూ ఉన్నాయి అంటే వైద్య వ్యయ భారం వలన 6 కోట్ల మంది పేదరికంలోకి జారిపోతున్నటువంటి వైనాన్ని ఏమిటి అంటే నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజా శ్రేయస్సుకు పాటుపడడం ప్రభుత్వాల విద్యుక్త ధర్మం. కానీ ఆ విద్యుక్త ధర్మాన్ని రాజ్యాంగం నిర్దేశిస్తూ ఉన్నప్పటికీ కూడా అట్లాంటి నియమాలను పాతరేస్తూ ఉండడం మన దేశంలో ఉండేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అని సంపాదకీయ వ్యాసం ఇప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టేలా వివరించి చెప్పింది. ఇంకా వేరువేరు దేశాలతో పోల్చి చూస్తూ మనము మన యొక్క ఉత్పత్తిలో లేదా జీడిపిలో ఎంత శాతం వైద్యానికి కేటాయిస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా ఈ సంపాదకీయ వ్యాసం స్పష్టం చేసింది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు తమ జీడిపిలో వైద్యం కోసం 10% కంటే ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉన్నాయి. జనారోగ్య సంరక్షణ కోసం పాటుపడుతూ ఉన్నాయి. కానీ ఇండియాలో మన జీడిపిలో వైద్యం కోసం 1.84% మాత్రమే కేటాయించడం పరిస్థితిని అద్దం పడుతూ ఉంది. ప్రజా వైద్యానికి బడ్జెట్లో 8% కేటాయించాలి అని జాతీయ వైద్య విధానం ఉన్నప్పటికీ కూడా చాలా రాష్ట్రాలు బడ్జెట్ కేటాయింపులలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండడం వలన రోజు రోజుకు ప్రజారోగ్యం కుంటుబడుతూ ఉంది. గతి తప్పుతున్న జీవన శైలికి తోడుగా వాతావరణంలో వచ్చేటువంటి కాలుష్య భూతము వలన పెరుగుతున్నటువంటి రకరకాల వ్యాధుల యొక్క తాకిడి కూడా గ్రామీణ భారతాన్ని స్పృశిస్తూ ఉంది. ఒకవైపు వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, మరొక వైపు కాలుష్య భూతం యొక్క కోరలలో సామాన్య ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉండడం వలన పరిస్థితి మరింత అధ్వాన్నంగా దిగజారుతూ ఉంది.
ఇంకా లింగ వివక్ష లాంటి సామాజికమైనటువంటి రుగ్మతల వల్ల మహిళలు మరింత ఎక్కువ సంఖ్యలో వైద్య సేవలకు దూరమవుతూ ఉన్నారు. కాబట్టి అందరికీ ఆరోగ్య భద్రత కింద తప్పనిసరిగా ప్రభుత్వాలు కొన్ని నియమాలను రూపొందించుకొని ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సంపాదకీయ వ్యాసం వివరించింది. ఇక ఉద్యోగ విరమణ చేసినటువంటి వైద్యుల యొక్క సేవలు కూడా పల్లె ప్రాంతాలలో ఉపయోగించుకోగలిగినట్లయితే పల్లెలలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆరోగ్యపరమైనటువంటి మెరుగుదల కోసం కృషి చేయవచ్చును అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తీకరించింది. గతంలో గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు చాలా తక్కువ ప్రతిఫలంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తూ ఉండేటువంటి వారు. కానీ ఇటీవల కాలంలో ఆర్ఎంపీలు సర్టిఫికెట్లు లేనటువంటి వారు కూడా ఆర్ఎంపీలుగా అవతారాలు ఎత్తుతూ ఉండడం వలన ఇది ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులకు దారితీసింది. అందుకే పటిష్టమైనటువంటి నియమ నిబంధనలను రూపొందించి ఈ వ్యవస్థను చక్కదిద్దగలిగితే ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశాలు ఉంటాయి అని ఈ సంపాదకీయ వ్యాసంలో కొన్ని రకాల సూచనలు, ప్రభుత్వాల యొక్క బాధ్యతలు, ఆ తర్వాత ప్రపంచ దేశాలతో పోల్చి జీడిపిలో వైద్య రంగానికి మనం కేటాయిస్తున్నటువంటి అతి తక్కువ నిధులు మొదలైనటువంటి అంశాలు ఉటంకించడమే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి సమాజాన్ని మనం సృష్టించుకోలేనప్పుడు అది సమస్తమైనటువంటి రుగ్మతలకు దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టీకరించడం జరిగింది. ఇది ఈ సంపాదకీయ వ్యాసంలో ఉన్నటువంటి సారాంశం. ఇక ఇదే ఈనాడు పేజీలో మధ్య పేజీలో ప్రత్యేకించి జనరల్ ఎస్సేకు పనికి వచ్చేటట్లుగా, కరెంట్ అఫైర్స్ కు కూడా పనికి వచ్చేటట్లుగా పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థుల కోసం మనకు ఒక చక్కని వ్యాసాన్ని ఇవ్వడం జరిగింది. దానిని కూడా మనం విశ్లేషించుకోవడం చాలా చాలా అవసరం. ఈరోజు ముప్పు నిత్యం సన్నద్ధత ముఖ్యం అనేటువంటి ఒక క్యాప్షన్తో దేశ రక్షణకు సంబంధించినటువంటి ఒక చక్కటి వ్యాసాన్ని ఈనాడులో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వ్యాసంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏ రకంగా ఉన్నాయో వాటిని మనం విశ్లేషించుకోవాలి. రక్షణ రంగానికి సంబంధించి ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, దేశంలో ఏమిటి అంటే దాడులు జరిగినప్పుడు ముష్కర మూకల వలన దాడులు జరిగినప్పుడు దేశాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలి, ఇటీవల జరిగినటువంటి సంఘటనలను ఉటంకిస్తూ అద్భుతమైనటువంటి వ్యాసం రాయడం జరిగింది. అందులో ఏమిటి అంటే ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటో చూద్దాం. విషయం చెప్పాను కదా, ముప్పు నిత్యం సన్నద్ధత ముఖ్యం. అంటే భారతదేశం పైన ఏమిటి అంటే మనకు పాకిస్తాన్ లాంటి దేశాలు ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంపొందించుకొని మన ప్రగతికి ఆటంకం కలిగిస్తూ ఉగ్రమూకల దాడులను కొనసాగిస్తూ ఉండడం ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. అందుకే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇటీవల కాలంలో పహల్గామ్లో పర్యాటకులపై జరిపినటువంటి దాడి ప్రపంచానికి తెలుసు. అందుకే భారత్ కూడా ఇట్లా అమాయకులను ఈ ఉగ్రముఖలు పొట్టనబెట్టుకున్నటువంటి కారణం చేత ప్రతీకార దాడులు చేయాలని భావించింది. అందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ముష్కరులకు ఏమిటి అంటే
ముష్కరులను రాటెత్తించింది అని చెప్పేటువంటి సందర్భం. అయితే ఈ పరిస్థితులలో పాకిస్తాన్ చావు దెబ్బతింది. ఆపరేషన్ సింధూర్ వలన పాకిస్తాన్కు చావు దెబ్బ తగిలింది. కానీ క్రిందబడినప్పటికీ నేనే గొప్ప అని ప్రకటనలు చేస్తూ ఉంది. తామే గెలిచామని పాక్ సైన్యం చెప్పుకుంటున్నటువంటి సందర్భాన్ని చూస్తే ప్రపంచమే విస్తుపోతూ ఉంది. ఇప్పుడు ఈ రకంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒకవైపు ప్రపంచంలో ఉండే వివిధ దేశాలు విమర్శిస్తున్నటువంటి అపఖ్యాతినంతా కూడా పాకిస్తాన్ మూటగట్టుకుంది. మూటగట్టుకున్నప్పటికీ కూడా అదంతా దులుపరిస్తూ దానితో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం అత్యంత విచారకరమైనటువంటి సందర్భం. ఇప్పుడు పాకిస్తాన్లో ప్రత్యేకించి ఇస్లామాబాద్ దృష్టి అంతా కూడా బలూచిస్తాన్ మీదికి మళ్ళింది. అక్కడ బలూచిస్తాన్లో ఉండేటువంటి నాయకులందరూ కూడా స్వాతంత్ర్య పోరాటం చేస్తూ ఉన్నారు. అలా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి యోధులనందరినీ కూడా భారతదేశపు తొత్తులుగా పాక్ మీడియా అభివర్ణించడము అనేటువంటిది, భారతదేశం పైన దుమ్మెత్తిపోయడము అనేటువంటిది పాకిస్తాన్కు భారత్ పట్ల ఉన్నటువంటి ఆగ్రహం ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. శత్రుదేశం పైన చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ వలన వచ్చే ఎన్నికల్లో తమకు లాభాలు జరుగుతాయని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇది మనకు అత్యంత ప్రమాదకరమని విపక్షాలు భావిస్తూ ఉన్నాయి. ఈ సైనిక చర్యతో ఎంత నష్టం జరిగిందో తేల్చి చెప్పాలని విపక్షాలు ప్రభుత్వాన్ని పట్టుబడుతూ ఉన్నాయి. రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోవడాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఒక రకంగా జరిగినటువంటి సంఘటనను మనము ప్రతీకార దాడితో సమాధానం చెప్పాలి. కాబట్టి దేశంలో ఉండేటువంటి ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఐక్యంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వమైనా సరే ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా రాజకీయ పార్టీలు తమ ఏమిటి అంటే స్వలాభాల కోసం అందులోని తప్పులు వెతకటాన్ని ఒక రకంగా దురదృష్టకరమైన పరిణామంగా భావించాలి. కార్గిల్ యుద్ధం మాదిరిగా ఆపరేషన్ సింధూర్ పైన సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని నియమించాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సరే, ఈ రాజకీయ పరమైనటువంటి ఏమిటి అంటే ప్రకటనలు కొనసాగితే కొనసాగవచ్చు. కానీ త్రివిధ దళాలు మాత్రం సహజంగానే మౌనంగా తాము చేయాల్సినటువంటి బాధ్యతలను, నిర్వహించాల్సినటువంటి బాధ్యతలను చాలా తాపీగా నిర్వహించుకుంటూ పోవడం హర్షించదగినటువంటి పరిణామంగా గుర్తించాలి. నిజానికి ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలను మనము చేసినప్పుడు, అంటే ఇతర పాకిస్తాన్ పైన మనం చేసినటువంటి ఆ ఉగ్రమూకల పైన దాడి చేసినప్పుడు ఎంతో కొంత మనం కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అది అందరూ గమనించాల్సినటువంటి నగ్న సత్యం. ఎందుకు అంటే ఎంత నష్టపోయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం తగినటువంటి రీతిలో ప్రతిస్పందించి చాలా అత్యంత వేగవంతంగా ప్రతీకార చర్యకు ఉపక్రమించినటువంటి సందర్భాన్ని మాత్రం అందరూ హర్షించాలి. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం సస్పెండ్ చేసింది. దీని వలన పాకిస్తాన్లో వ్యవసాయం దెబ్బతింటుంది. వ్యవసాయం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాక్ సైన్యము కొంతకాలము ఏమిటి అంటే యుద్ధం పట్ల ఏమిటి అంటే అనాసక్తత ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ వల్ల జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి వాస్తవానికి ఇస్లామాబాద్కు కొంత సమయం పడుతుంది. ఇస్లామాబాద్ యొక్క దృష్టి ఏమిటి? మత ఛాందసవాదాన్ని ప్రోత్సహించడం.
మత ఛాందసవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్తాన్ యొక్క ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఏమిటి అంటే ఉగ్రవాదులకు అది కొంతకాలమే పగ్గాలు వేయగలదు, కానీ ఆ తరువాత ఉగ్రవాదులను అదుపు చేయడం ప్రాక్ ప్రభుత్వానికి కూడా సాధ్యం కానటువంటి సందర్భము అని వ్యాసకర్త చక్కగా విశ్లేషణ చేయడం జరిగింది. అయినా పాకిస్తాన్ ఎప్పుడూ కూడా కాశ్మీర్ సమస్యను ప్రపంచం మరచిపోకూడదు అనేటువంటి దృష్టితోనే ఉగ్రవాదులను నిరంతరం ప్రోత్సహించుకుంటూ ఉగ్ర చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా భారత ప్రధాని అద్భుతమైనటువంటి ప్రతీకార ఏమిటి అంటే దాడి చేశాడు. ఏమిటా దాడి అంటే భారతదేశంపై ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా దెబ్బకు దెబ్బతీస్తాం అని ప్రకటించాడు. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినా కూకటి వేళ్లతో పెకలిస్తాం. వారిని ప్రోత్సహించేటువంటి ప్రభుత్వాలను ఉగ్రశక్తులను వేరువేరుగా భావించము. అణ్వస్త్ర బ్లాక్ మెయిల్లకు ఎట్టి పరిస్థితులలో కూడా మేము లొంగము అని భారత ప్రధాని పాకిస్తాన్కు ఈ పహల్గాం సంఘటన జరిగినటువంటి సందర్భంలో చాలా ధీటుగా ప్రతీకార దాడి చేయడం జరిగింది. చాలా స్పష్టంగా ప్రపంచానికి తెలియపరిచాడు. పాకిస్తాన్ యొక్క కళ్ళు కూడా తెరిపించాడు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి అంటే భారత్ తన పైన దాడి జరిగితే ఎదుటి దేశంలోని ఉగ్రస్థావరాలతో పాటు సైన్యం పైన ఎదురు దాడి చేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే పాక్ గగన తలాన్ని దాని యొక్క రక్షణ వ్యవస్థను దెబ్బతీయకుండా మన యుద్ధ విమానాలను పంపితే నష్టం చవి చూడాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకు అర్థమైపోయింది. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ కూడా ప్రపంచానికి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంది. అలా కట్టుకథలను ప్రచారం చేస్తున్నటువంటి పాకిస్తాన్ను ఎదుర్కోవడంలో తగినంత సన్నద్ధత భారత్ ప్రదర్శించడం లేదు అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిఘా సంస్థలు త్రివిధ దళాల మధ్య సమన్వయంతో ఈ లోపాన్ని సరిదిద్దుకోవలసినటువంటి అవసరం ఉంది అని వ్యాసకర్త చాలా చక్కగా విశ్లేషించడం కూడా జరిగింది. కాబట్టి 1-2 ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి సంఘటనలో 1-2 ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా సానుకూలతలే అధికంగా ఉన్నాయి. ఏమిటా సానుకూలతలు? ఆపరేషన్ సింధూర్ కోసం పటిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించింది, కట్టుదిట్టంగా అమలు చేసింది. ఇది మొదటి విజయంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత థియేటర్ కమాండ్ పద్ధతిలో సైన్యం, వాయుసేన, నావికాదళం ఒకే దళపతి కింద పాక్పై విజయవంతంగా దాడి చేయడం మరొక ఘనమైనటువంటి విజయంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. తరువాత అణ్వాయుధాలు ఉన్నాయని పదే పదే ప్రకటనలు చేస్తున్నటువంటి ఇస్లామాబాద్ను భారత్ 4 రోజుల్లో కాళ్ల బేరానికి తీసుకురాగలిగింది. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి గణనీయమైనటువంటి విజయంగా భావించాలి. పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసినప్పుడు కూడా భారత్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఏమిటి? మసీదులకు కానీ పౌర జనము నివసించేటువంటి ఇళ్లకు కానీ ఎలాంటి ఆటంకాలు, హానిని కలిగించలేదు. కాబట్టి భారత్ గురి చూసి కొట్టి ఉగ్ర నెలవులను మట్టి కరిపించింది అనేటువంటి విషయాన్ని అందరూ అంగీకరించాలి. సరే, విమర్శకులు, రాజకీయ నాయకులు విమర్శించినట్లుగా అక్కడో ఇక్కడో పొరపాటున కొన్ని నష్టాలు జరిగితే జరగవచ్చును. కానీ ఆపరేషన్ సింధూర్ వలన ప్రపంచ దేశాలకు భారత్ సత్తా ఏమిటో తెలిసిపోయింది. ప్రత్యేకించి పాక్ యొక్క వెన్నుముకలో వణుకు పుట్టించింది అనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలి, అంగీకరించాలి. ఇక ఆపరేషన్ సింధూర్లో కేవలం
మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రపంచ దేశాలు గమనిస్తూ ఉంటాయి. కొన్ని దేశాలైతే పాక్ను కావాలని చెప్పేసి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అట్లాంటి దేశాల పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆపరేషన్ సింధూర్లో చైనా, తుర్కీయే ఆయుధాల కన్నా భారతీయ ఆయుధాలే సమర్థవంతంగా, శక్తివంతంగా పనిచేశాయి అనే విషయాన్ని ప్రపంచం గమనించింది. అందుకే మన రక్షణ ఉత్పత్తులకు ఆపరేషన్ సింధూర్ వలన గిరాకీ పెరిగింది. అది మనం గమనించాల్సినటువంటి విషయం. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్కు చైనా ఉపగ్రహాలు, అవాక్స్ విమానం ద్వారా నిఘా సమాచారాన్ని అందించింది. వాళ్ళకు ముందే తెలిసిపోయింది. భావి సమరాల్లో, రేపు జరగబోయేటువంటి మరిన్ని యుద్ధాల్లో కూడా బీజింగ్ ఎట్టి పరిస్థితులలో పాకిస్తాన్కు సహాయ సహకారాలు అందిస్తుంది. ఎంతసేపటికి చైనా కూడా ఏం చేస్తూ ఉంటుంది, పరోక్షంగా మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చెప్పేసి పాక్ ఉగ్రవాదులను ఉసికొల్పడంలో ముందుంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఉగ్రవాదులను ఉసిగొల్పడం, సైబర్ దాడులకు దిగడం వంటి గ్రేజోన్ యుద్ధ రీతులను కొనసాగిస్తూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ సమాచారం అప్పటికప్పుడు తెలిసిపోతుంది కాబట్టి యుద్ధాల్లో గోప్యత పాటించడం కూడా అంత సులభతరమైనటువంటిది కాదు. కానీ భారత్ దీనిని అధిగమించి విస్మయకరమైన దాడులతో శత్రువులను దెబ్బతీయడానికి పదునైనటువంటి వ్యూహాలను ఎప్పటికప్పుడు రచించుకోవలసినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో భారత్ పైకి మళ్ళీ ఎవరైనా దుస్సాహసానికి పాల్పడితే గట్టిగా సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం మన దేశానికి ఉంది. అందుకే త్రివిధ దళాలకు అధునాతనమైనటువంటి అస్త్రశస్త్రాలను, వినూత్నమైనటువంటి నిఘా వ్యవస్థలను సమకూర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అనేటువంటి విషయాన్ని వ్యాసకర్త ఈ వ్యాసంలో ఉటంకించడం జరిగింది. అందుకోసం మన రక్షణ పరిశోధన అభివృద్ధి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ అనేటువంటిది, ఆ వింగ్కి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి అని కూడా చెప్పడం జరిగింది. అత్యాధునిక ఆయుధాల కోసం విదేశాలపైన ఆధారపడకుండా సొంతంగా తయారు చేసుకోవడం పట్ల దృష్టి సారించాలి అనే సూచన కూడా చేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడం ద్వారా ఆధునిక విమానాలను దిగుమతి చేసుకోవడం, 5వ తరం 6వ తరం యుద్ధ విమానాల రూపకల్పన తయారీలో ప్రైవేట్ రంగాన్ని భాగస్వాములు చేయడం, ఇలాంటివన్నీ కూడా తక్షణమే జరగాలని చెప్పేసి కూడా ఈ వ్యాసంలో వ్యాసకర్త పలు రకాల సూచనలు చేశాడు. ఇంకా విశ్వవిద్యాలయం, పరిశ్రమలు, డిఆర్డిఓలు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా సైనిక దళాలతో నిత్యం సంప్రదిస్తూ అధునాతన ఆయుధాల, ఎలక్ట్రానిక్ వ్యవస్థల రూపకల్పనకు కలిసికట్టుగా పనిచేయాలి అని కూడా వ్యాసకర్త పిలుపు ఇవ్వడం జరిగింది. ఇంకా త్రివిధ బలగాలు ఒకే అధిపతి కింద పనిచేయడం అనేటువంటిది థియేటర్ కమాండ్ వ్యవస్థ మరింత బలోపేతమయ్యేటువంటి అవకాశాలున్నాయని కూడా సూచించాడు. చిట్ట చివరగా లద్దాఖ్ విభాగాన్ని ఉత్తర కమాండ్ నుంచి వేరు చేసి కేంద్ర కమాండ్ వరకు కేంద్ర కమాండ్ కు బదిలీ చేస్తే ఉత్తర కమాండ్ పాక్ సైన్యాన్ని అది రెచ్చగొట్టే ఉగ్రముఖలను సమర్థంగా ఎదుర్కోగలుగుతుంది అని కూడా అభిప్రాయపడినారు. మొత్తం మీద శత్రు దేశాల యొక్క దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టేటువంటి యంత్రాంగం కూడా చాలా అత్యవసరమే అని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా వ్యాసకర్త ఈ వ్యాసంలో పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థుల కోసం ఎన్నో విషయాలు ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. ఇట్లాంటి వ్యాసాలను విశ్లేషణాత్మకంగా చదువుకోవడం ద్వారా దేశ భద్రతకు సంబంధించి, రక్షణ వ్యవస్థకు సంబంధించి ఏవైనా వ్యాసాలు వస్తే ఇలాంటి విషయాల పట్ల అవగాహన పెంపొందించుకోవలసినటువంటి అవసరం అభ్యర్థులకు ఉంది అని చెబుతూ ఈ అవకాశాన్ని మీరంతా కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, గమనించాలని చెబుతూ ముగిస్తున్నాను.